ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ బనానా క్రాప్ ఇన్ ద ఫాలోయింగ్. బనానా క్రాప్, అరటి పంట గురించి కింది వివరాలు. అరటి పంటకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్, ఏ, బనానా ఈజ్ ద 4th మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ వీట్, రైస్ అండ్ మెయిజ్. గోధుమ, వరి, మొక్కజొన్న తర్వాత ప్రపంచ దేశాల్లో 4వ అతి ముఖ్యమైన ఆహార పంట అరటి. ఎస్, కరెక్ట్. ఆఫ్టర్ వీట్, ప్యాడీ, మెయిజ్ అంటే గోధుమ, వరి, జొన్నల తర్వాత అత్యంత ప్రధానమైన ఆహార పంట అరటి. ఇందుకు పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. రైట్, దిస్ వన్ రైట్. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 12th ఇన్ ద వరల్డ్ ఇన్ బనానా ఎక్స్పోర్ట్స్. అరటి ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. ఎస్, ఇది కూడా కరెక్టే. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో అరటి పండ్లను ఉత్పత్తి చేయడంలో మన భారతదేశం ప్రథమ స్థానంలో. కానీ ఎక్స్పోర్ట్ అడిగాడు, ఇక్కడ 12th ప్లేస్ అన్నాడు, 12వ స్థానం అన్నాడు. ఎందుకని? మనం ఎక్కువగా వినియోగించుకుంటూ ఉన్నాం. అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి అరటి మనం ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల, జనం ఎక్కువగా ఉండటం వల్ల మనం ఎక్స్పోర్ట్ ఎక్కువగా చేయలేకపోతున్నాము. అందుకని ఎక్స్పోర్ట్లో 12వ స్థానం, ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో, ఎగుమతుల్లో మనం 12వ స్థానంలో ఉన్నాం. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. సి, బనానా అకౌంట్స్ ఫర్ 20% ఆఫ్ ద టోటల్ కల్టివేటెడ్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. అంటే దేశంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో అరటి 20% వాటాను కలిగి ఉంది. అంటే మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి మొత్తం పంటలలో ఈ యొక్క అరటి పంట 20% విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. ఇది కూడా రైట్. ఇక డి, ఇన్ ఇండియా ద స్టేట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ బనానా. భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అరటి అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఎస్, కరెక్ట్. అంటే తమిళనాడు కంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి భారతదేశంలో అరటిని అధికంగా ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్తో పాటుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి ఇది 2 కూడా కరెక్టే. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఓకే.